ఫ్రెండ్స్, ఇప్పుడేందున బ్రేక్ న్యూస్ని అయితే చూస్తున్నాము. డిసెంబర్ 28వ తారీఖు వీళ్ళకైతే 10,000 ప్లస్ 3,000 రూపాయలు అయితే మన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే రిలీజ్ చేయనున్నారు. ఇక వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని కంప్లీట్గా చూసినట్లయితే ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు. ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు. ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే జగనన్న విద్యా దీవెన పథకం డబ్బులు మరోసారి అయితే వాయిదా పడిందని చెప్పుకోవచ్చు. ఈ నెల 19వ తారీఖున కర్నూలులో జరగవలసిన సభను డిసెంబర్ 28వ తేదీకి మార్చారు. తొలుత ఈ నెల 12న ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా పలు కారణాలతో 19వ తేదీకి వాయిదా వేయగా తాజాగా మళ్లీ మార్చారు. కాగా ఈ పథకం కింద 10 లక్షల మంది విద్యార్థుల ఖాతాల్లో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను అయితే జమ చేస్తుంది. డిసెంబర్ 28వ తారీఖు ఎవరైతే ఫీజు రీయింబర్స్మెంట్ అర్హులు విద్యార్థులు ఉన్నారో వారందరికీ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు. ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక లైక్ చేయండి.